హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ డబ్బా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మరి ఏమిటో కాదండి, ఎక్కడ తడి లేకుండా అనేది మనం ఈ పచ్చడి ముట్టుకోవాలి. ఇది ఏమిటో కాదండి, ఆమ్లా అండి. అంటే ఉసిరికాయలు సీజన్లో వచ్చినప్పుడు చక్కగా ఇట్లా మనం ముక్కలుగా కట్ చేసేసుకొని గింజ తీసుకొని మిక్సీ పట్టుకొని మూడో రోజు అంటే ఉప్పు పసుపు వేసేసేయాలి ఫస్ట్ తరిగినప్పుడు. మూడో రోజున ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసేసుకొని కచ్చాబచ్చాగా 2 నిమ్మకాయలు పిండేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నార్మల్ ఫ్రీజరేనండి, డీప్ ఫ్రీజ్ కాదు. ఇలా నార్మల్ ఫ్రిడ్జ్లో డబ్బాలో పెట్టి ఇది నేను పెట్టి 2 నెలలు అయిందండి. చూడండి, ఎక్కడ కలర్ అనేది మారలేదు. చాలా బాగుంది, చూసారా, ఎల్లో కలర్గా. ఈ పచ్చడి తయారీ విధానం అనేది మన ఛానల్లో ఉందండి. దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నారా ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. ఎక్కడా కూడా నలుపు రాలేదండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి 2 నిమ్మకాయలు వేసుకొని. ముందుగా దీనికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలనేది చూసేద్దాము. ఒక పెద్ద కప్పుతోటి నేను ఈ ఉసిరికాయ తొక్కు అనేది తీసుకున్నాను. మన చింతకాయ, గోంగూర అట్లా సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటాను, చూసారా. అలాగే ఉసిరికాయ కూడా ఇలా నిల్వ చేసుకోవచ్చండి. సి విటమిన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది కదా. ఈ ఉసిరికాయ పచ్చడి ఏమేం కావాలో చెప్తున్నాను వినండి. ఉసిరికాయ, మనం ఉప్పు ఉసిరికాయ పెట్టుకున్నాం కదా. ఉసిరికాయ, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ పౌడర్ చేసి మనం ఈ పచ్చడి రుబ్బుకుంటామండి. నూనె, తిరమాత పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ. ముందుగా కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు తీసుకున్నాం కదా, ఆ ఆవాలు, మెంతులు అవి ఉన్నాయి చూసారా, మెంతులు కూడా వేసేసేద్దాము. ఈ పచ్చడికి ఇదే రుచి అండి. కావాలంటే మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి. మీరు మా అమ్మగారు అయితే మాకు ఇలాగే చేసేవారండి, అందుకని మా అమ్మగారి పద్ధతిలోనే చేసి చూపిస్తున్నాను. ఇలాగ ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసేసుకుందామండి, ఇంగు వేసుకొని. ఇది ఇలా కారంతోనూ చేసుకోవచ్చు, లేదంటే పచ్చికారం ఉంటుంది కదా మన చిల్లీ పౌడర్, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఏదైనా ఈ ఉసిరికాయ తొక్కు అనేది మనం ఇట్లా రెడీ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం మీద మనం ఇట్లాగా పచ్చడి చేసుకొని తినచ్చండి. ఇది కూడా వేడివేడి అన్నంలో మనం మొదటి ముద్దలో తింటే చాలా ఆరోగ్యం అండి. సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఉసిరికాయలు. ఎక్కడ నూనె కూడా మనకి ఎక్కువ పట్టదండి. ఆవకాయలకి వాటికి నూనె పడుతుంది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగినాయండి, కొద్దిగా ఇంగు వేసేసి మనం ఇవి వేయించుకుందాము. ఆవాలు చిట్పట్లాడి, మెంతులు కమ్మగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి తిరగమాతని చల్లారి పెట్టుకుని ఇలాగా మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇందులో మనం ఉప్పు వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే ఉసిరికాయ, ఉప్పు ఉసిరికాయలో మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మనం స్టోర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తిరగమాత గింజలు అంటే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మధ్య కట్ చేసేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందామండి. ఉప్పు పసుపు అనేది మనకి ఉప్పు ఉసిరికాయలు ఉంది కాబట్టి మనం వేయట్లేదండి. ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకుని మూత తీసి చూద్దాము. చూసారా, ఇప్పుడు ఈ ఉప్పు ఉసిరికాయ అంతా కూడా మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా నేను కింద పడిపోకుండా ఇందులో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. సి విటమిన్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అందువల్ల ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, తిరగమాతలో మనకి పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయతో పాటు ఈ పచ్చడి నలిగింది కాబట్టి ఈ పచ్చడి మొత్తం మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. ఇలాగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఉసిరికాయని నేను 1 కప్పు ఉసిరికాయ పచ్చడి చేశాను, అంటే ఒక పెద్ద బౌల్కి చేశాను. నార్మల్ ఫ్రీజర్లో పెట్టడమేనండి, డీప్ ఫ్రీజ్లో కాదు. ఈ పచ్చడి అంతా కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దీనికి మనం చక్కగా గుమగుమలాడిపోయి ఇంగు తిరగమాత పెట్టుకుందామండి. ఇలా చింతకాయ, గోంగూర వీటికి ఇంగుతో తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం మెంతులు, ఆవాలు, ఇంగువ అనేది వేసి కొద్దిగా పౌడర్ చేసుకొని పచ్చడి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తిరగమాత పెట్టుకుందాం. నేను శనగ నూనె వాడుతున్నానండి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అనేది వేద్దాము.
రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను, వేసేసేద్దామండి. మొత్తం చిటపట్లాడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మించి దించేసుకొని బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చట్లో కలుపుకోవాలండి. ఇప్పుడు తిరగమాత వేగిపోతుందండి. ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలాంటి పచ్చట్లకి ఇంగువే చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా కలిపేసేసుకొని ఆవాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తిరగమాత కింద పెట్టేసుకుందాము. ఇది బాగా చల్లారిపోవాలండి, వేడి మీద కలపకూడదు పచ్చట్లో. బాగా చల్లారనిద్దాము. తిరగమాత బాగా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత పచ్చట్లో వేసేసుకుందాము. మొత్తం బాగా కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకుని ఏదన్నా మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని రోజు ఫస్ట్ ముద్దలో తినచ్చండి అన్నంలో. ఇది అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒక ముద్ద తిని మనం కొంచెం మంచినీళ్ళు తాగితే నోరంతా కూడా తీయటి టేస్ట్ వస్తుందండి. నోరంతా కూడా తీయగా అయిపోతుంది ఉసిరికాయ పచ్చడి అనేది తిన్న తర్వాత. మీరు కూడా ఇలాగా ఉప్పు ఉసిరికాయ స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్గా పచ్చడి అనేది తయారు చేసి ఇంగు తిరగమాత పెట్టుకోండి. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తానండి. ఈ ఉప్పు ఉసిరికాయ తయారు చేసుకోవటం అనేది కొలతలతోటి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది తయారు చేసి స్టోర్ చేసుకోండి. ఉసిరికాయలు వచ్చిన సీజన్లోనే కదండి మనకిది. థ్యాంక్ యూ.